బాలీవుడ్ నటి మాలంబికా దాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ముంబైలో ఆమె నివాసంలో ఉంటున్న ఫ్లాట్లో శవమై కనిపించారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకొని నటి మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంకి చెందిన నూర్ మాలంబికా దాస్ ఖతర్ ఎయిర్వేస్ లో మాజీ ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. అక్కడ లోకాండ్ వాల్లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావటంతో ఇరుగు పొరుగు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా నటి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. విచారణలో భాగంగా ఆమె ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆమె ఫ్లాట్ లో సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నూర్ మరణం గురించి వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కుమార్తె మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు నటుడు అలోక్నాథ్ పటక్ ఎన్జీఓ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె 2023లో లీగల్ డ్రామా ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ కి సహాయ నటిగా నటించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో నటించారు. నూర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్లను ఆల్ ఇండియా సినీ వర్కర్ అసోసియేషన్ కోరింది. బాలీవుడ్ నటి మాలంబికా దాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ముంబైలో ఆమె నివాసంలో ఉంటున్న ఫ్లాట్లో శవమై కనిపించారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకొని నటి మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంకి చెందిన నూర్ మాలంబికా దాస్ ఖతర్ ఎయిర్వేస్ లో మాజీ ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. అక్కడ లోకాండ్ వాల్లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావటంతో ఇరుగు పొరుగు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా నటి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. విచారణలో భాగంగా ఆమె ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆమె ఫ్లాట్ లో సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నూర్ మరణం గురించి వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కుమార్తె మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు నటుడు అలోక్నాథ్ పటక్ ఎన్జీఓ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె 2023లో లీగల్ డ్రామా ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ కి సహాయ నటిగా నటించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో నటించారు. నూర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్లను ఆల్ ఇండియా సినీ వర్కర్ అసోసియేషన్ కోరింది. బాలీవుడ్ నటి మాలంబికా దాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ముంబైలో ఆమె నివాసంలో ఉంటున్న ఫ్లాట్లో శవమై కనిపించారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకొని నటి మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంకి చెందిన నూర్ మాలంబికా దాస్ ఖతర్ ఎయిర్వేస్ లో మాజీ ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. అక్కడ లోకాండ్ వాల్లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావటంతో ఇరుగు పొరుగు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా నటి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. విచారణలో భాగంగా ఆమె ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆమె ఫ్లాట్ లో సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నూర్ మరణం గురించి వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కుమార్తె మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు నటుడు అలోక్నాథ్ పటక్ ఎన్జీఓ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె 2023లో లీగల్ డ్రామా ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ కి సహాయ నటిగా నటించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో నటించారు. నూర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్లను ఆల్ ఇండియా సినీ వర్కర్ అసోసియేషన్ కోరింది.